కృష్ణా జిల్లా మచిలీపట్నం పరాస్పేటలో ఓ వృద్ధురాలిని సైబర్ నేరగాళ్లు 1,43,00,000 మేర మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2 నెలల క్రితం వాట్సాప్ వీడియో కాల్ చేసిన దుండగులు తాము ఢిల్లీ పోలీసులమని, మనీ లాండరింగ్ కేసులో మీరు చిక్కుకున్నారని చెప్పి ఢిల్లీకి వచ్చి సరెండర్ కావాలని భయపెట్టారు. అనంతరం సుప్రీంకోర్టు జస్టిస్ పేరుతో మరో వీడియో కాల్ చేసి మీ ఆస్తులు బ్యాంకు ఖాతాలోని డబ్బును కోర్టు అటాచ్ చేయాలని ఆదేశించారని నమ్మించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీపై దాడి చేసి చంపివేస్తారని బెదిరించడంతో భయపడిన వృద్ధురాలు 3 విడతల్లో తన ఖాతాలోని 1,43,00,000 వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేసింది. అనంతరం ఆస్తులు కూడా ఆమె డబ్బులు జమ చేయాలని చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జూన్ 10వ తారీఖు టెలికాం వాళ్ళు ఫోన్ చేసి మీ పేరు మీద ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో హెరాస్మెంట్ మెసేజెస్ వెళ్తున్నాయని రిపోర్ట్ వచ్చింది, అరెస్ట్ వారెంట్ వచ్చింది, మీ మీద ఇష్యూ అయింది అని చెప్పారు. ఢిల్లీ వెళ్ళమన్నారు. మేము ఢిల్లీ వెళ్ళలేమంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తాను అన్నాను. అంటే అవసరం లేదు, మేమే డైరెక్ట్ చేస్తున్నాం అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీది అదొకటే కాదు, మనీ లాండరింగ్ లో కూడా మీ పేరు ఉంది అని చెప్పి జస్టిస్ ముందర పెట్టారు. జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ అన్నారు. అది ఫోటో ఒకటే పెట్టారు, మనిషి ఎవరో కనిపించలేదు. వెనకాల నుంచి మీరు మనీ లాండరింగ్ లో ఈ ఢిల్లీలోనే కెనరా బ్యాంక్ లో మీ అకౌంట్ ఉంది, దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అని చెప్పారు. అసలు నేను ఎప్పుడు ఢిల్లీయే వెళ్ళలేదండి అని చెప్పినా కూడా మీ పేరు మీద ఉంది కాబట్టి మీ మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నాం అని అన్నారు. తర్వాత పోలీస్ ఆఫీసర్లు అని చెప్పి రాహుల్ గుప్తా అని, నిషా పటేల్ అని పేర్లు చెప్పారు. వాళ్ళు అన్నారు మీ అకౌంట్లన్నీ అమౌంట్లు, బ్యాంక్ అమౌంట్లు, ఆస్తులు అన్ని కోర్టుకి డిక్లేర్ చేయండి అన్నారు. సరే అన్నీ మేమే చెప్పాం. చెప్పిన తర్వాత అవన్నీ అకౌంట్లలో ఉన్న డబ్బు మాత్రం కోర్టుకి ప్లెడ్జ్ చేయండి, చేసేస్తే అది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ 3 రోజుల్లో మీకు వెనక్కి వచ్చేస్తుంది డబ్బంతా అన్నారు. తర్వాత మేము ఇక్కడ 15వ తారీఖు ఐఓబిలో అమౌంట్ వెళ్ళి ఎఫ్డీలన్నీ బ్రేక్ చేసి అకౌంట్లోకి వేయమన్నారు. తర్వాత అకౌంట్లో వేసాక ఎంత చెప్పమన్నారు. 1,05,00,000 అండి 15వ తారీఖు. అది వాళ్ళేమో ఏం చేశారంటే ఒక నోటరీ సర్టిఫికెట్ పంపించారు, కోర్టుకి జమా వేయండి అని. అది అడ్రస్ అన్నీ కూడా పంపించారు, వాళ్ళు అకౌంట్ నంబరు అన్నీ కూడా. కోర్టుకని డైరెక్ట్గా చెప్పకూడదు, బ్యాంక్ మేనేజర్ కూడా తెలియకూడదు, బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇందులో ఇంప్లికేట్ అయ్యి ఉన్నారు. అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే ఎవరైతే మనీ లాండరింగ్ చేస్తున్నాడో వాడి మనుషులు మీ ఇంటి చుట్టుపక్కలే ఉంటారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తారు, బ్యాంకులో కూడా అటాక్ చేస్తారు. మీరు బ్యాంక్లో ఉన్నప్పుడు ఏదైనా అనుమానాస్పదంగా అంటే మేనేజర్ని అలర్ట్ చేద్దామని ట్రై చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అటాక్ చేస్తారు. మీ వాళ్ళకి ఎవరికన్నా ఫోన్లు చేస్తే ఆ మనీ లాండరర్స్ వాళ్ళని అటాక్ చేస్తారు. వీళ్ళు ఎలా చెప్తున్నారంటే ఎవరో మిమ్మల్ని అటాక్ చేస్తారు, మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అని చెప్పి, అందుకని కోర్టుకి అది ఇవ్వండి అని అకౌంట్ అది ఇచ్చారు. ఆ అకౌంట్లో ఆర్టీజీఎస్ చేయమన్నారు, చేశాము. తర్వాత ఇంకో 3 రోజుల తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలోంచి 20 లక్షలు ఇదే పద్ధతిలో ఆర్టీజీఎస్ చేయించుకున్నారు. తర్వాత 29వ తారీఖు జూను ఎల్ఐసి కోఆపరేటివ్ బ్యాంక్ లో కూడా అలాగే చేయించుకున్నారు. 18,50,000 అండి అక్కడ. అయిన తర్వాత జూలై నెల అంతా కొంచెం సైలెంట్ గానే ఉన్నారు. కానీ మా హస్బెండ్ ఫోన్లో ఈడీ సర్విలియన్స్ రూమ్ అని కంటిన్యూస్ గా కెమెరా ముందరే ఉండాలన్నారు. ఏం పనులు చేసుకుంటున్నా కెమెరా ముందరే చేసుకోవాలి. 10 నిమిషాలు అటు ఇటు వెళ్ళినా పర్వాలేదు, కానీ అంతకు మించి కెమెరా ముందర నుంచి అవతలకి వెళ్ళకూడదు, కెమెరా ముందరే ఉండాలి. అక్కడే తినడం, పడుకోవడం ఆ కెమెరా ముందరే, ఫుల్ లైట్ తోనే పడుకోవాలి. అట్లా 24/7 కెమెరా ముందరే ఉండాలి. అది జూన్ 10 నుంచి మొన్నటి వరకు జరుగుతూనే ఉందండి. నాకు